ఓం శాంతి. మురళి తేదీ 14/7/2024. రివైజ్ అవ్యక్త మురళి తేదీ 25/11/2000. బాబా చెప్తున్నారు, బాబా సమానంగా అయ్యేందుకు 2 విషయాలలో దృఢత్వాన్ని పెట్టుకోండి. స్వమానంలో ఉండాలి మరియు అందరికీ గౌరవాన్ని ఇవ్వాలి. బాబా సమానంగా అయ్యేందుకు 2 విషయాలలో దృఢత్వాన్ని పెట్టుకోండి. స్వమానంలో ఉండాలి మరియు అందరికీ గౌరవాన్ని ఇవ్వాలి. ఈ టాపిక్ పైన బాబా ఈ మురళి చెప్పారు. ఈరోజు బాప్దాదా తమ ప్రియాతి ప్రియమైన, మధురాతి మధురమైన చిన్న బ్రాహ్మణ పరివారం అనండి, బ్రాహ్మణ ప్రపంచం అనండి, దానిని చూస్తున్నారు. ఈ చిన్న ప్రపంచము ఎంతో అతీతమైనది కూడా మరియు ప్రియమైనది కూడా. ఎందుకు ప్రియమైనది? ఎందుకంటే ఈ బ్రాహ్మణ ప్రపంచం యొక్క ప్రతి ఆత్మ విశేష ఆత్మ. చూడడానికైతే అతి సాధారణ ఆత్మలుగా అనిపిస్తారు, కానీ ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మలో ఉన్న అన్నింటికన్నా అతిపెద్ద విశేషత ఏమిటంటే పరమ ఆత్మను తమ దివ్య బుద్ధి ద్వారా గుర్తించారు. 90 సంవత్సరాల వృద్ధులైన అనారోగ్యంతో ఉన్నా కానీ పరమాత్మను గ్రహించే దివ్య బుద్ధి, దివ్య నేత్రము బ్రాహ్మణాత్మలకు తప్ప ప్రసిద్ధులైన వివిఐపీలకు కూడా లేవు. ఈ మాతలందరూ ఎందుకు ఇక్కడకు చేరుకున్నారు? నడవగలిగినా నడవలేకపోయినా కానీ చేరుకోవటమైతే చేరుకున్నారు. బాబాను గుర్తించారు కనుకనే చేరుకున్నారు కదా. బాబాను గుర్తించే ఈ నేత్రము, గుర్తించే బుద్ధి మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించలేవు. మేము చూసాము, మేము తెలుసుకున్నాము అని మాతలందరూ ఈ పాటను పాడుతారు కదా. మాతలకు ఈ నశ ఉందా? చేతులూపుతున్నారు. చాలా మంచిది. పాండవులకు నశ ఉందా? ఒకరికంటే మరొకరు ముందున్నారు. శక్తులలోనూ లోపము లేదు, పాండవులలోనూ లోపము లేదు. కానీ బాప్దాదాకైతే ఈ చిన్నపాటి ప్రపంచము ఎంత ప్రియమైనది అని ఇదే సంతోషం ఉంది. పరస్పరంలో కలుసుకున్నప్పుడు కూడా ఎంతటి ప్రియమైన ఆత్మలుగా అనిపిస్తారు. బాప్దాదా దేశ విదేశాలలోని సర్వాత్మల నుండి ఈరోజు మనస్సులోని ఈ పాటనే వింటున్నారు. బాబా, మధురమైన బాబా, మేము తెలుసుకున్నాము, మేము చూసాము. ఈ పాటను పాడుతూ పాడుతూ నలువైపులో ఉన్న పిల్లలు ఒకవైపు సంతోషంలో, మరొక వైపు స్నేహ సాగరంలో ఇమిడిపోయి ఉన్నారు. నలువైపులో ఉన్న పిల్లలు ఇక్కడ సాకారంలో లేకపోయినా కానీ మనసు ద్వారా, దృష్టి ద్వారా బాప్దాదా ఎదురుగా ఉన్నారు. మరియు బాప్దాదా కూడా సాకారంలో దూరంగా కూర్చుని ఉన్న పిల్లల్ని కూడా సమ్ముఖంగానే చూస్తున్నారు. దేశంలోకైనా విదేశాలకైనా బాప్దాదా ఎంత సమయంలో చేరుకోగలరు? ఎంత సమయంలో అంతా తిరిగి రాగలరు? బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు రిటర్న్లో కోటాను కోట్ల కంటే కూడా ఎక్కువగా ప్రియ స్మృతులను ఇస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలను చూస్తూ చూస్తూ అందరి మనసులలో ఒకటే సంకల్పము ఉండడాన్ని చూస్తున్నారు. అందరూ నయనాల ద్వారా ఇదే చెప్తున్నారు, మాకు పరమాత్మ ఇచ్చిన 6 నెలల హోంవర్క్ గుర్తుంది అని.
మీ అందరికీ కూడా గుర్తుంది కదా, మర్చిపోలేదు కదా. పాండవులకు గుర్తుందా, బాగా గుర్తుందా. బాప్దాదా పదే పదే ఎందుకు గుర్తు తెప్పిస్తున్నారు, కారణమేంటి. సమయాన్ని చూస్తున్నారు, బ్రాహ్మణ ఆత్మలు స్వయాన్ని కూడా చూసుకుంటున్నారు. సమయాన్ని చూస్తున్నారు, బ్రాహ్మణ ఆత్మలు స్వయాన్ని కూడా చూసుకుంటున్నారు. మనస్సు యవ్వనంగా అవుతూ ఉంటుంది, తనువు వృద్ధాప్యం వైపుకు వెళ్తుంది. సమయము మరియు ఆత్మల పిలుపు బాగా వినిపిస్తుందా. బాప్దాదా చూస్తున్నారు, ఆత్మల మనస్సులో పిలుపు పెరిగిపోతూ ఉంది. ఏమని. ఓ సుఖదేవా, ఓ శాంతిదేవా, ఓ సత్యమైన సంతోషాన్ని ఇచ్చేదేవా, మాకు కూడా కాస్త అంజలిని ఇవ్వండి అని అంటున్నారు. ఆలోచించండి, పిలిచేవారి లైన్ ఎంత పెద్దదిగా ఉంది. బాబా ప్రత్యక్షత త్వరగా జరిగిపోవాలి అని మీరందరూ ఆలోచిస్తారు. కానీ ఏ కారణంగా ప్రత్యక్షత ఆగి ఉంది. మేము బాబా సమానంగా అవ్వాలి అని మీరందరూ కూడా ఇదే సంకల్పం చేస్తారు. మనస్సులో కూడా ఇదే కోరికను పెట్టుకుంటారు, నోటితో కూడా అంటారు. తయారవ్వాలి కదా, తయారవ్వాలా. అచ్చా, మరెందుకు తయారవ్వరు. బాబా సమానంగా తయారవమని బాప్దాదా చెప్పారు. సమానంగా తయారవ్వాలి అని అన్నప్పుడు ఇక మళ్ళీ ఏం తయారవ్వాలి, ఎలా తయారవ్వాలి అనే ఈ 2 ప్రశ్నలు తలెత్తవు. ఏం తయారవ్వాలి అంటే దానికి సమాధానం ఉంది కదా, బాబా సమానంగా తయారవ్వాలి అని. ఎలా తయారవ్వాలి. తండ్రిని ఫాలో చేయండి, తల్లి తండ్రి యొక్క అడుగు జాడలలో నడవండి. నిరాకార తండ్రిని, సాకార బ్రహ్మ తల్లిని ఫాలో చేయడం కూడా రాదా. ఫాలో చేయడమైతే ఈ రోజుల్లోని గుడ్డి వాళ్ళు కూడా చేస్తారు. వారిని చూసారా, కర్ర పట్టుకుని ఆ శబ్దం ఆధారంగా కర్రని అనుసరిస్తూ ఎక్కడెక్కడికో వెళ్ళి చేరుకుంటారు. మీరైతే మాస్టర్ సర్వశక్తివంతులు, త్రినేత్రులు, త్రికాలదర్శులు. ఫాలో చేయడం అనేది మీకేమంత పెద్ద విషయము. పెద్ద విషయమా చెప్పండి. పెద్ద విషయమా. పెద్ద విషయం కాదు, కానీ పెద్దదైపోతుంది. బాప్దాదా అన్ని చోట్లకు తిరుగుతారు, సెంటర్లకు కూడా, ప్రవృత్తిలోని వారి ఇంటికి కూడా తిరుగుతారు. అప్పుడు బాప్దాదా ఏం చూశారంటే, ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ వద్ద, ప్రతి ఒక్క సెంటర్లో, ప్రతి ఒక్క ప్రవృత్తి స్థానంలో, అన్ని చోట్ల బ్రహ్మబాబా చిత్రాలు ఎన్నో పెట్టి ఉన్నాయి. అవి అవ్యక్త బాబావైనా బ్రహ్మబాబావైనా అన్ని చోట్ల చిత్రాలు కనిపిస్తాయి. ఇది మంచి విషయము. కానీ బాప్దాదా ఏం ఆలోచిస్తున్నారంటే, చిత్రాన్ని చూస్తే చరిత్ర గుర్తుకొస్తుంది కదా, లేక కేవలం చిత్రాన్నే చూస్తారా. చిత్రాన్ని చూస్తుంటే ప్రేరణ అయితే లభిస్తుంది కదా. బాప్దాదా వేరే ఇంకేమీ చెప్పడం లేదు, కేవలం ఈ ఒక్క మాటే చెప్తున్నారు. ఫాలో చేయండి అంతే. ఆలోచించకండి, ఎక్కువ ప్లాన్లు ఏమీ తయారు చెయ్యకండి. ఇది కాదు అది చెయ్యాలి, ఇలా కాదు అలా, అలా కాదు ఇలా, ఇవేమీ వద్దు. బాబా ఏదైతే చేశారో అది కాపీ చెయ్యాలి అంతే. కాపీ చేయటం రాదా. ఈ రోజుల్లో సైన్స్ ఫోటో కాపీలు తీసే మిషన్లు కూడా కనుగొంది కదా. ఇక్కడ ఫోటో కాపీ మిషన్ ఉంది కదా. బ్రహ్మబాబా చిత్రాలు పెట్టుకుంటారు, పెట్టుకోండి, మంచిగా పెట్టుకోండి, పెద్ద పెద్దవి పెట్టుకోండి, కానీ ఫోటో కాపీ అయితే చెయ్యండి కదా. బాప్దాదా ఈరోజు
నలువైపులా సంచరిస్తూ ఏం చూస్తున్నారంటే చిత్రంపై ప్రేమ ఉందా లేక చరిత్రపై ప్రేమ ఉందా? సంకల్పం కూడా ఉంది, ఉల్లాసం కూడా ఉంది, లక్ష్యం కూడా ఉంది. ఇంకేం కావాలి? బాప్దాదా చూశారు, ఏదైనా వస్తువును బాగా దృఢంగా చేయడానికి 4 మూలల నుండి దానిని పక్కా చేయటం జరుగుతుంది. బాప్దాదా ఏం చూశారంటే 3 మూలలు పక్కాగా ఉన్నాయి, ఒక్క మూల మాత్రం ఇంకా పక్కాగా అవ్వాలి. సంకల్పం కూడా ఉంది, ఉల్లాసం కూడా ఉంది, లక్ష్యం కూడా ఉంది. ఏమవ్వాలని అనుకుంటున్నారు అని ఎవరిని అడిగినా కూడా బాబా సమానంగా అవ్వాలి అని ప్రతి ఒక్కరూ అంటారు. ఎవరు కూడా బాబా కంటే తక్కువ వారిగా అవ్వాలి అనైతే అనరు, సమానంగా అవ్వాలి అనే అంటారు. ఇది మంచి విషయము. ఒక మూలను పక్కాగా చేసుకుంటారు, కానీ నడుస్తూ నడుస్తూ అది ఢీలా అయిపోతుంది. అదే దృఢత. సంకల్పం ఉంది, లక్ష్యము ఉంది, కానీ ఏదైనా పరిస్థితి వచ్చిందంటే సాధారణ మాటల్లో మీరు దానిని విషయాలు వస్తూ ఉంటాయి అని అంటారు కదా, అది దృఢతను ఢీలా చేసేస్తుంది. దృఢత అని దేనిని అంటారంటే మరణించాల్సి వచ్చినా తొలగిపోవాల్సి వచ్చినా కానీ సంకల్పాన్ని వదలకూడదు. వంగవలసి వచ్చినా, జీవిస్తూ మరణించాల్సి వచ్చినా, స్వయాన్ని మలుచుకోవలసి వచ్చినా, సహించవలసి వచ్చినా, వినవలసి వచ్చినా కానీ సంకల్పాన్ని మాత్రం వదలకూడదు. దీనినే దృఢత అని అంటారు. చిన్న చిన్న పిల్లలు ఓం నివాసుకు వచ్చినప్పుడు బ్రహ్మబాబా వారితో నవ్వుతూ నవ్వుతూ స్మృతిని కలిగిస్తూ వారిని పక్కా చేసేవారు. ఏమని? ఇన్నిన్ని నీళ్లు త్రాగుతారా, ఇన్ని మిరపకాయలు తింటారా, భయపడరు కదా అని అంటూ ఆ తర్వాత చేతితో కళ్ళ ముందు ఇలా అనేవారు. ఇలా బ్రహ్మబాబా చిన్న చిన్న పిల్లలను పక్కా చేసేవారు. ఎంతటి సమస్య వచ్చినా కానీ సంకల్పం అనే నేత్రం చెలించకూడదు. అప్పుడైతే చిన్నపిల్లలు కదా, అందుకని ఎండు మిరపకాయలు, నీటి కుండ ఉండేవి. ఇప్పుడైతే మీరందరూ పెద్దవారైపోయారు కనుక బాప్దాదా ఈరోజు కూడా పిల్లల్ని అడుగుతున్నారు, మీకు దృఢ సంకల్పం ఉందా? బాబా సమానంగా తయారవ్వాల్సిందే అని సంకల్పంలో దృఢత ఉందా? తయారవ్వాలి అని కాదు, తయారవ్వాల్సిందే. అచ్చా, ఇందులో చేతులు ఊపండి. టీవీ వారు వీడియో తీయండి. టీవీ ఉపయోగపడాలి కదా, చేతులు బాగా పైకి ఎత్తండి. అచ్చా, మాతలు కూడా చేతులెత్తుతున్నారు. వెనుక ఉన్నవారు ఇంకా బాగా పైకి చేతులెత్తండి. చాలా మంచిది. క్యాబిన్లో ఉన్నవారు చేతులెత్తడం లేదు, క్యాబిన్ వారైతే నిమిత్తులు. అచ్చా, కాసేపటి కోసం చేతులెత్తి బాప్దాదాను సంతోషపెట్టారు. ఇప్పుడు బాప్దాదా పిల్లల చేత కేవలం ఒక్క విషయాన్నే చేయించాలి అనుకుంటున్నారు. చెప్పాలి అనుకోవటం లేదు, చేయించాలి అనుకుంటున్నారు. కేవలం మీ మనస్సులో దృఢతను తీసుకురండి. చిన్న విషయానికే సంకల్పాన్ని డీలా చేసుకోకండి. ఎవరైనా అగౌరవపరిచినా, ఎవరైనా ద్వేషించినా, ఎవరైనా అవమానించినా, నిందించినా, ఎప్పుడైనా ఎవరైనా దుఃఖాన్ని ఇచ్చినా కానీ మీ శుభభావన మాత్రం తొలగిపోకూడదు. మేము మాయను, ప్రకృతిని పరివర్తన చేసి విశ్వ పరివర్తకులము అని మీరు ఛాలెంజ్ చేస్తారు. మీ వృత్తి అయితే గుర్తుంది కదా, మీరు విశ్వ పరివర్తకులే కదా. ఒకవేళ ఎవరైనా వారి సంస్కారాలకు వశమై మీకు దుఃఖాన్ని ఇచ్చినా, దెబ్బ వేసినా,
చెలింపచేసిన మీరు దుఃఖం యొక్క విషయాన్ని సుఖములోకి పరివర్తన చెయ్యలేరా? అగౌరవపరిస్తే సహించలేరా? నిందను గులాబీగా చెయ్యలేరా? సమస్యను బాబా సమానంగా అయ్యే సంకల్పములోకి పరివర్తన చెయ్యలేరా? మీ అందరికీ ఇది గుర్తుందా? ఎప్పుడైతే మీరు బ్రాహ్మణ జన్మలోకి వచ్చారో మరియు నిశ్చయం చేసుకున్నారో దానికోసం మీకు ఒక్క క్షణం పట్టినా లేక ఒక నెల పట్టినా కానీ ఎప్పటి నుండైతే మీరు నిశ్చయం చేసుకున్నారో అప్పుడు మనసుతో ఇలా అన్నారు, నేను బాబావాడిని, బాబా నావారు అని. ఇలా సంకల్పం చేశారు కదా, అనుభవం చేశారు కదా. అప్పటి నుండి మీరు నేను మాయాజీత్తుగా అవుతాను అని మాయకు ఛాలెంజ్ చేశారు. మాయతో ఈ ఛాలెంజ్ చేశారా? మాయాజీతులుగా అవ్వాలా లేదా? మాయాజీతులు మీరే కదా, లేక ఇప్పుడు వేరే ఎవరైనా వచ్చేది ఉందా? మాయను ఛాలెంజ్ చేసినప్పుడు మరి ఈ సమస్యలు, ఈ విషయాలు, ఈ అలజడి మాయ యొక్క రాయల్ రూపాలే కదా. బాబా అంటున్నారు, మాయతో ఛాలెంజ్ చేసినప్పుడు మరి ఈ సమస్యలు, ఈ విషయాలు, ఈ అలజడి మాయ యొక్క రాయల్ రూపాలే కదా. మాయ వేరే ఏదో రూపంలో రాదు. ఈ రూపాలలోనే మాయాజీతులుగా అవ్వాలి. విషయం మారదు, సెంటరు మారదు, స్థానం మారదు, ఆత్మలు మారరు, మనమే మారాలి. మీ ఈ స్లోగన్ అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది. మారి చూపించాలి, ప్రతీకారం తీర్చుకోకూడదు, మారాలి అని. ఇదైతే పాత స్లోగన్. మారి చూపించాలి, ప్రతీకారం తీర్చుకోకూడదు, మారాలి. ఇదైతే పాత స్లోగన్. కొత్త కొత్త రూపాలలో, రాయల్ రూపాలతో మాయ ఇంకా వచ్చేదే ఉంది. గాబరా పడకండి. బాప్దాద అండర్లైన్ చేయిస్తున్నారు, మాయ ఈ రూపాలలో రానున్నది మరియు వస్తున్నది కూడా. అది మాయ అని రియలైజ్ అవ్వరు. ఏమంటారంటే, దాది మీకు అర్థం కావటం లేదు, ఇది మాయ కాదు, ఇదైతే నిజమైన విషయము అని అంటున్నారు. ఇంకా రాయల్ రూపాల్లో రానున్నది, భయపడకండి. ఎందుకు? చూడండి, ఏ శత్రువైనా సరే వారు ఓడిపోయినా లేక గెలిచినా కానీ వారి వద్ద చిన్న పెద్ద శస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తారా లేక ఉపయోగించరా? ఉపయోగిస్తారు కదా. మరి మాయ కూడా అంతమయ్యేదే ఉంది. కానీ ఎంతగా అంతిమం సమీపంగా వస్తూ ఉందో అంతగానే అది కొత్త కొత్త రూపాలతో తన అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తుంది కూడా. ఆ తర్వాత మీ కాళ్లపై పడుతుంది. మొదటగా మిమ్మల్ని వంగేలా చేయడానికి ప్రయత్నిస్తుంది, ఆ తర్వాత తనే స్వయం వంగిపోతుంది. ఇందులో బాప్దాదా ఈరోజు కేవలం ఒకటే మాటను పదే పదే అండర్లైన్ చేయిస్తున్నారు, బాబా సమానంగా అవ్వాలి. ఇది మీ యొక్క లక్ష్యము. ఈ లక్ష్యం యొక్క స్వమానంలో ఉండండి మరియు గౌరవాన్ని ఇవ్వండి. ఈ మాట బాబా పదే పదే అండర్లైన్ చేయిస్తున్నారు, బాబా సమానంగా అవ్వాలి అని. మీ యొక్క ఈ లక్ష్యం యొక్క స్వమానంలో ఉండండి మరియు గౌరవాన్ని ఇవ్వండి. గౌరవాన్ని ఇవ్వటము అంటే గౌరవాన్ని తీసుకోవటము. ఇవ్వటము అనగా తీసుకోవటము. ఇతరులు గౌరవం ఇవ్వాలి అన్నది యథార్థం కాదు. గౌరవాన్ని ఇవ్వటము అంటేనే తీసుకోవటము. స్వమానం అనగా దేహాభిమానానికి చెందిన స్వమానము కాదు, బ్రాహ్మణ జీవితం యొక్క స్వమానము,
శ్రేష్ఠ ఆత్మ యొక్క స్వమానము, సంపన్నత స్వమానము. కనుక స్వమానంలో ఉండాలి మరియు గౌరవాన్ని తీసుకోకూడదు. ఇవ్వటమే తీసుకోవటము. ఈ 2 విషయాలలో దృఢత్వాన్ని పెట్టుకోండి. మీ దృఢతను ఎవరు ఎంతగా కదిలించినా కానీ దృఢతను డీలాగా చేసుకోవద్దు. దృఢం చేసుకోండి. అచలంగా అవ్వండి. బాప్దాదాతో 6 నెలల గురించి ప్రతిజ్ఞ చేశారు కదా. ప్రతిజ్ఞ గుర్తుంది కదా. ఇప్పుడైతే 15 రోజులు పూర్తయ్యాయి. 5.5 నెలలు ఇంకా ఉన్నాయి అని ఇది చూస్తూ ఉండకండి. ఇప్పుడైతే 15 రోజులు పూర్తయ్యాయి, ఇంకా 5.5 నెలలు ఉన్నాయి అని ఇది చూస్తూ ఉండకండి. ఆత్మిక సంభాషణ చేస్తారు కదా. అమృతవేళ ఆత్మిక సంభాషణ అయితే చేస్తారు. అప్పుడు బాప్దాదాకు చాలా మంచి మంచి విషయాలు వినిపిస్తారు. మీరు వినిపించే విషయాలైతే మీకు తెలుసు కదా. కనుక ఇప్పుడు దృఢతను ధారణ చేయండి. చెడు విషయాల్లో దృఢతను పెట్టుకోకూడదు. క్రోధం చేయాల్సిందే అన్న విషయంలో నాకు దృఢ నిశ్చయం ఉంది అని అనడం కాదు. ఎందుకు? ఈ రోజుల్లో బాప్దాదా వద్దకు రికార్డులోకి మెజారిటీ క్రోధం యొక్క రకరకాల రిపోర్టులు చేరుతున్నాయి. మహారూపంలో తక్కువగా ఉంది, కానీ అంశ రూపంలోనైతే రకరకాల క్రోధ రూపాలు ఎక్కువగా ఉన్నాయి. క్రోధానికి ఎన్ని రూపాలు ఉన్నాయి అని దీనిపై క్లాస్ చేయించండి. మళ్ళీ ఏమంటారంటే, నాకు అలాంటి భావం లేదు, భావన లేదు, ఊరికే అలా అనేసాను అని అంటారు. దీనిపై క్లాస్ చేయించండి. టీచర్లు చాలామంది వచ్చారు కదా. 1200 మంది టీచర్లు ఉన్నారు. 1200 మంది దృఢ సంకల్పాన్ని చేసినట్లయితే రేపే పరివర్తన అయిపోగలదు. అప్పుడు ఇన్ని ప్రమాదాలు జరగవు. అందరూ రక్షింపబడతారు. టీచర్లు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. టీచరు అనగా నిమిత్త ఫౌండేషన్, అనగా పునాది. ఒకవేళ పునాది పక్కాగా అనగా దృఢంగా ఉన్నట్లయితే వృక్షము దానంతటదే సెట్ అయిపోతుంది, అనగా సరైపోతుంది. ఈ రోజుల్లో ప్రపంచంలోనైనా బ్రాహ్మణ ప్రపంచంలోనైనా ప్రతి ఒక్కరికి ధైర్యము మరియు సత్యమైన ప్రేమ కావాలి. ఏదో ఉద్దేశంతో ప్రేమించటం కాదు, స్వార్థంతో ఉన్న ప్రేమ కాదు. ఒకటేమో సత్యమైన ప్రేమ మరియు రెండవది ధైర్యము. ఒకవేళ ఎవరైనా సంస్కారానికి వశమై పరవశమై 95% కింద మీద చేసినా కానీ 5% మంచిగా చేస్తే మీరు ఆ 5% మంచిని తీసుకుని మొదట వారిలో ధైర్యాన్ని నింపండి. ఇది చాలా బాగా చేశారు అని చెప్పండి. ఆ తర్వాత మిగిలిన దాన్ని సరిచేసుకోమని చెప్పండి. అప్పుడు వారు ఫీల్ అవ్వరు. ఒకవేళ మీరు ఇది ఎందుకు చేస్తారు, ఇలా చేస్తారా ఏంటి, మీరు ఇలా చేయకూడదు అని అన్నట్లయితే పాపం అప్పటికే వారు సంస్కారానికి వశమే ఉన్నారు, బలహీనంగా ఉన్నారు. అప్పుడు ఇంకా భయపడిపోతారు. ఇలా అంటే గాబరా పడిపోతారు, ఉన్నతి సాధించలేకపోతారు. ముందు ఆ 5% మంచిగా చేసిన దానికి ధైర్యాన్ని ఇవ్వండి. మీలో ఈ విషయం చాలా మంచిగా ఉంది, మీరు ఇది చాలా బాగా చేయగలరు అని ఇలా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. ఆ తర్వాత సమయాన్ని, వారి స్వరూపాన్ని అర్థం చేసుకుని విషయం చెప్పినట్లయితే వారు పరివర్తన అవుతారు. ధైర్యాన్ని ఇవ్వండి. పరవశాత్మలో ధైర్యం ఉండదు. బాబా మిమ్మల్ని ఎలా పరివర్తన చేశారు? మీలోని లోపాలను వినిపించారా? అంటే మీరు వికారులు, మీరు అశుద్ధమైన వారు అని ఇలా అన్నారా? బాబా మీతో అలా పరివర్తన చేశారా?
మీలో లోపాలు వినిపించారా? మీరు వికారులు, మీరు అశుద్ధమైన వారు అని ఇలా అంటూ మిమ్మల్ని పరివర్తన చేశారా ఏంటి? కాదు కదా. మీరు ఆత్మ అని మీకు స్మృతిని కలిగించారు. మరియు ఈ శ్రేష్ట స్మృతి ద్వారా మీలో సమర్థత వచ్చింది, పరివర్తన అయ్యారు. కనుక ధైర్యాన్ని ఇస్తూ స్మృతిని కలిగించండి. ఆ స్మృతి స్వతహాగానే సమర్థతను తీసుకువస్తుంది. అర్థమైందా? మరైతే ఇప్పుడిక సమానులుగా అయిపోతారు కదా. కేవలం ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి. తండ్రిని, తల్లిని ఫాలో చేయండి. బాబా ఏదైతే చేశారో దానిని చెయ్యాలి, అంతే. అడుగులో అడుగు వేయాలి. అప్పుడు సమానంగా అవ్వటము సహజము అన్నట్లు అనుభవం అవుతుంది. డ్రామా చిన్న చిన్న ఆటలను చూపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యార్థకాన్ని అయితే పెట్టరు కదా. అచ్చా, చాలామంది పిల్లల కార్డులు, ఉత్తరాలు, మనసు యొక్క పాటలు బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. అందరూ మా ప్రియ స్మృతులను కూడా ఇవ్వండి, మా ప్రియ స్మృతులను కూడా ఇవ్వండి అని అంటారు. కనుక బాబా కూడా అంటున్నారు, మా ప్రియ స్మృతులను కూడా ఇవ్వండి. స్మృతినైతే బాబా కూడా చేస్తారు, పిల్లలు కూడా చేస్తారు. ఎందుకంటే ఈ చిన్న ప్రపంచంలో ఉన్నదే బాప్దాదా మరియు పిల్లలు. వేరే విస్తారమైతే లేనే లేదు. కావున ఎవరు గుర్తుకొస్తారు? పిల్లలకు బాబా, బాబాకు పిల్లలు. దేశ విదేశముల్లోని పిల్లలకు బాప్దాదా చాలా 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 ప్రియ స్మృతులను ఇస్తున్నారు. అచ్చా, నలువైపులా ఉన్న బ్రాహ్మణ ప్రపంచంలోని విశేష ఆత్మలకు సదా దృఢత ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే సఫలతా సితారులకు సదా స్వయాన్ని సంపన్నంగా చేసుకుని ఆత్మల పిలుపులను పూర్తి చేసే సంపన్న ఆత్మలకు సదా బలహీనంగా మరియు పరవశమై ఉన్న ఆత్మలకు తమ ధైర్యము అనే వరదానం ద్వారా ధైర్యాన్ని ఇచ్చేవారికి బాబా సహాయానికి పాత్రులుగా అయ్యే ఆత్మలకు సదా విశ్వ పరివర్తకులుగా అయ్యి స్వపరివర్తన ద్వారా మాయను, ప్రకృతిని మరియు బలహీన ఆత్మలను పరివర్తన చేసే పరివర్తక ఆత్మలకు బాప్దాదా యొక్క నలువైపులా ఉన్న చిన్న ప్రపంచంలోని సర్వాత్మలకు సమ్ముఖంగా వచ్చిన శ్రేష్టాత్మలకు కోటాను కోట్ల రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు వరదానము: సైలెన్స్ సాధనాల ద్వారా మాయను దూరము నుండే గుర్తించి పారద్రోలేటువంటి మాయాజీత్ భవ. సైలెన్స్ సాధనాల ద్వారా మాయను దూరము నుండే గుర్తించి పారద్రోలేటువంటి మాయాజీత్ భవ. వరదానం గురించి వివరణ: మాయ అయితే చివరి క్షణం వరకు వస్తుంది, కానీ మాయ పని రావటము మరియు మీ పని దానిని దూరం నుండే పారద్రోలటము. మాయ రావటము మరియు మిమ్మల్ని కదిలించటము, అప్పుడు మీరు పారద్రోలటము. ఇదంతా కూడా టైం వేస్ట్ అయినట్లే. అందుకే సైలెన్స్ సాధనాల ద్వారా ఇది మాయ అని మీరు దూరం నుండే గుర్తించండి. దానిని దగ్గరకు రానివ్వకండి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇప్పుడైతే పురుషార్థిని అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఇది కూడా మాయకు మర్యాదలు చేస్తున్నట్టు. తర్వాత మళ్ళీ విసిగిపోతారు. అందుకే దూరం నుండే పరిశీలించి పారద్రోలినట్లయితే మాయాజీతులుగా అవుతారు. స్లోగన్: శ్రేష్ట భాగ్యపు రేఖలను ఎమర్జ్ చేసుకున్నట్లయితే పాత సంస్కారాల రేఖలు
మర్జ్ అయిపోతాయి. శ్రేష్ఠ భాగ్యపు రేఖలను ఇమర్జ్ చేసుకున్నట్లయితే పాత సంస్కారాల రేఖలు మర్జ్ అయిపోతాయి. ఓం శాంతి.